శ్రీ గురుభ్యో నమః. కృత్తికా నక్షత్రం వారి యొక్క లక్షణములు, వారి జీవితం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు జన్మ నక్షత్రం తెలియనట్లయితే ఆ, ఈ, ఊ, ఏ అనేటువంటి అక్షరములతో మీ పేరు ప్రారంభమవుతాయి. అంటే అనురాధ, అరవిందు, ఉమాకాంతు, ఏకాంబరం వంటి పేర్లను మీరు కలిగి ఉంటే మీరు కృత్తికా నక్షత్రం వారవుతారు. అందులో కూడా అరవిందు అనేటువంటి పేరుతో మీది ప్రారంభమైతే మేషరాశికి చెందినవారు అవుతారు. ఉమాకాంతు, ఏకాంబరము వీరంతా కూడా వృషభ రాశికి చెందినవారు అవుతారు. మొదటి పాదము మేషరాశిలో, మిగతా 3 పాదాలు వృషభ రాశిలో ఉంటాయి. మిగతా విషయాలన్నీ కూడా మీకు ఇమేజెస్ రూపంలో ఇస్తాను. చాలా లెంత్ పెరిగిపోతుంది వీడియో. లక్షణాలు మాత్రం నేను మీకు చెబుతూ ఉంటాను. మిగతా విషయాలన్నీ కూడా ఇమేజెస్ రూపంలో వస్తూ ఉంటాయి. వాటిని చూసి మీరు ఫాలో అవ్వండి. ఎందుకంటే అవన్నీ చెబితే దాదాపు 10 నిమిషాలు అవుతుంది. ఇవాళ ఒక 5 మినిట్స్లో చెప్పేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక ఈ కృత్తికా నక్షత్రంలో పుట్టిన వారు స్త్రీల యొక్క ఫలితం మనం చూసినట్లయితే కీర్తివంతులు అవుతారు. వీరు తేజోవతి, ముఖం చూడగానే చాలా వర్చస్సుతో ఉంటుంది. ఈ కృత్తికా నక్షత్రంలో పుట్టిన వారు ఎవరైనా సరే, స్త్రీలైనా పురుషులైనా సరే, ముఖం చాలా వెలిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క నక్షత్రమునకు అధిపతి అగ్నిదేవుడు. కృత్తికా నక్షత్రము అనేది అగ్ని నక్షత్రము. రవి గ్రహము ఆధిపత్యం వహిస్తుంది కాబట్టి రెండు కూడా తేజస్సుకు, వెలుగుకు ప్రతిరూపం కాబట్టి వారి ముఖము అనేది వెలిగిపోతూ ఉంటుంది. అదేవిధంగా వీరి శరీరం కూడా వేడితత్వాన్ని, శ్లేష్మతత్వాన్ని కలిగి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. శ్లేష్మతత్వం అంటే ఈ యొక్క జలుబు సంబంధించినటువంటి, కఫానికి సంబంధించినటువంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో వారు జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ యొక్క నక్షత్రంలో పుట్టిన స్త్రీలు కోపమును అధికంగా కలిగి ఉంటారు. అది వీరి యొక్క లోపము అని చెప్పవచ్చు. తొందరగా వస్తుంది కోపము. స్త్రీలకైనా పురుషులకైనా ఒకే విధంగా చెప్పుకోవచ్చు. తొందరగా వచ్చేస్తుంది ముక్కోపులు అంటారు కదా, వీరి కోపం తొందరగా వస్తుంది, తొందరగానే అరిగిపోతుంది. అంటే వెంటనే ఆగిపోతుంది అనమాట. అలాంటిది వీరి కోపము. వీరు గాంభీర్యంగా ఉంటారు. వీరు కొంచెం అభిమానవంతులు, యాటిట్యూడ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందులోనైనా సరే నేనే గొప్ప అనేటువంటి తత్వం అనమాట. కింద వద్ద కూడా పైచేయిగా ఉండాలి అంటారు కదా, ఆ విధమైనటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు. ఇందులో జన్మించినటువంటి పురుషులు ముఖవర్చస్సు కలిగి ఉంటారు. న్యాయశాస్త్రమునందు ప్రావీణ్యులయ్యేటువంటి అవకాశం ఉంటుంది. లేదా న్యాయశాస్త్రానికి సంబంధించి, పొలిటికల్ సైన్స్ ఇట్లాంటి విషయములకు సంబంధించి ఇంట్రెస్ట్ను కలిగి ఉండడము, లేదా లా చదివి ఉండడము కూడా చేసేటువంటి అవకాశం అనేది వీరికి ఉంటుంది. వీరు సర్వసమర్థుడు, వాదనలో సమర్థుడు, సర్వ విషయంలో కూడా సమర్థత్వం అనేది వీరు అన్నిటినీ కూడా వీరు కలిపేసుకోగలరు అనమాట. అగ్ని అన్నింటినీ ఈ విధంగా కూడా దహించి వేస్తుందో అన్ని సమస్యలను కూడా వీరు పరిశీలించగలుగుతారు. ఆ విధంగా వీరి యొక్క సర్వత్వము, సమర్థత్వము అనేది ఉంటుంది. వీరు గంభీర స్వభావం గలవారు, చాలా గంభీరంగా ఉంటారు. వీరు ప్రజాపాలకుడైతే చాలా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు. అభిమానిగా ఉంటారు. ప్రజాపాలకులకు అభిమానిగా కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. లేదా వీరికి అభిమానులు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా ఈ నక్షత్రంలో జన్మించిన వారు పైకి విచారంగా ఉంటారు, లోపట్ల సంతోషంగా ఉంటారు. విచిత్రంగా లోపల మనం విచారంగా ఉండి బయట సంతోషంగా ఉంటాం కదా, వీరు లోపల సంతోషంగా ఉంటారు కానీ బయటికి విచారంగా ఉంటారు. అదొక విచిత్రమైనటువంటి తత్వంగా మనం చెప్పవచ్చు. కానీ వీరు సూక్ష్మమైనటువంటి తెలివితేటలు కలిగి ఉంటారు. చాలా గొప్ప తెలివి గలవారు. వయస్సు గడిచిన కొద్దీ భాగ్యవంతులు అవుతూ ఉంటారు. అంటే జన్మతహానే వీరు గోల్డెన్ స్పూన్, అంటే గొప్ప కుటుంబంలో జన్మించే అవకాశం లేదు. పుట్టవచ్చు వేరే జన్మ ఆ యొక్క విషయములను బట్టి. కానీ వీరు వయస్సు పెరుగుతున్న కొద్దీ వీరి యొక్క ఆదాయ వనరులు అనేవి పెరుగుతుంటాయి. భాగ్యవంతులు అవుతారు. 35 సంవత్సరములు దాటిన తర్వాత ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు. ఆ సమయంలో ఆకస్మికంగా ధనం రావడం, లేదా బంధువుల ద్వారా రావడము, కోల్పోయినటువంటి ధనాన్ని రావడము, పితృ సంబంధమైనటువంటి ధనాన్ని రావడము, పూర్వీకులు ఎప్పుడో వదిలేసినటువంటి ధనం రావడం, ఏదో ఒక విధంగా లేదా ఇతరమైనటువంటి విధానాల్లో ధనం రావడం ద్వారా ఆకస్మిక ధన ప్రాప్తి అనేది 35వ సంవత్సరంలో మీకు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. లేదా సోదరుల ఆస్తి కూడా రావచ్చు. ఆ విధంగా కూడా ఏ విధంగా ఉండవచ్చు. మీకు సహనశక్తి అనేది అధికంగా ఉంటుంది. దగ్గరి బంధువుల వలన కష్ట నష్టములు ఉంటాయి. తరచూ గొడవలు రావడం అనేది జరిగేటువంటి అవకాశం ఉంటుంది. వీరి దేహము చాలా అందంగా ఉంటుంది. చూడ్డానికి చాలా అట్రాక్టివ్ ఫేస్, చాలా అట్రాక్టివ్ బాడీ. వీరు పెద్దలందు చాలా గౌరవాన్ని కలిగి ఉంటారు. వీరికి ఆ యొక్క యాటిట్యూడ్ ఉన్నా కూడా పెద్దలందు గౌరవాన్ని కలిగి ఉంటారనమాట. 21 సంవత్సరముల వయసులో వీరు జాగ్రత్త వహించడం అనేది అత్యంత ప్రధానం. అంటే ఆ వయసులో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు లేదా పెద్ద అనారోగ్య సమస్యలే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వైరాగ్యము కూడా వీరికి ఉంటుంది. చివరిలో బ్రాహ్మణ భక్తి అధికంగా కలిగి ఉంటారు. ఎందుకంటే అగ్ని అనేది బ్రాహ్మణుని చేత ఆరాధించబడుతుంది కాబట్టి బ్రాహ్మణ భక్తి అనేది అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది.
వేద గ్రంథములను పఠనము చేయటయందు వినుటయందు ప్రవచనములు వినడము ప్రవచనములు చదవడము ఎందు కూడా వీరు ఆసక్తిని కలిగి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వీరు శత్రువులను సులభంగా లొంగదీసుకోగలుగుతారు. నీతి శాస్త్ర పారంగతులు, సాటివారి ఎందు దయ కలిగి ఉంటారు. కలత్ర వర్గముల విరోధములు ఉంటాయంటే భార్య సంబంధించినటువంటి అత్తమామలు ఎందుగాను, భర్త సంబంధించినటువంటి అత్తమామలు ఎందుకు కానీ వైరములు ఉండడం, వారికి సంబంధించిన చుట్టాలతో గొడవలు ఉండడము, ఏదో ఆ విధమైనటువంటి డిస్టర్బెన్సెస్ గొడవలు అనేటువంటి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వీరు అధికముగా భుజించుట అనేది మంచిది కాదు. వీరికి చేయవలసినటువంటి సూచన ఏంటంటే అధికంగా భుజించకండి. మీరు చాలా లిమిటెడ్గా పొట్టలో సగం వరకే భుజించడం అనేది అత్యంత ప్రధానం. తద్వారా వీరు ఆరోగ్యమును కాపాడుకోగలుగుతారు. మొత్తంగా వీరు సత్శీలురు, చాలా మంచివారు, స్నేహితులను ఆదుకునేవారు, ఉపకార బుద్ధి గలవారు, దీర్ఘాయు నక్షత్రంగా కృత్తికా నక్షత్రంలో పుట్టిన వారు చెబుతూ ఉంటారు. మంచి విద్యను అభ్యసిస్తే వీరు శ్రద్ధతో, కొంచెం ఆటంకాలు ఉంటే ఉండొచ్చు, ఎందుకంటే కాస్త ఓపిక అనేది మొదట్లో ఉండదన్నమాట. వీరి నక్షత్రం కదా, ఉష్ణము, దానివల్ల ఓపిక ఉండకపోవచ్చు. ఒకవేళ వీరు శ్రద్ధగా విద్యను అభ్యసించినట్లయితే సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తిగా, ధీటైన వ్యక్తిగా వీరు పేరొందడం జరుగుతుంది. ఇవి కృత్తికా నక్షత్రం వారి యొక్క లక్షణములు. మిగతా విషయములన్నీ కూడా మీకు ఫొటోస్ రూపంలో అన్నీ ఇచ్చాను. మీరు చూసి వాటిని పొందండి. ఎంత అదృష్ట సంఖ్య ఇవన్నీ కూడా మీకు తెలియజేశాను. వాటిని ఫాలో అవ్వండి. ఆ విధంగా ఇవి కృత్తికా నక్షత్రం వారి యొక్క లక్షణములు. ఇందులో మీవి ఎంతవరకు కలిశాయి అనేటువంటిది కామెంట్ చేయండి. తద్వారా మనకు కొంచెం నాలెడ్జ్ అనేది ఎక్కువగా అర్థమవుతుంది కదా, ఎంతవరకు కలుస్తుంది అనేటువంటి విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ముందు వచ్చేటువంటి వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.